కాళేశ్వరం గురించి మీరు చాలా అపోజ్ చేస్తారు. అప్పట్లో కూడా మీరు మాట్లాడినప్పుడు అది పెద్దగా పనికొచ్చే ప్రాజెక్ట్ కాదు. ఫ్యూచర్‌లో చాలా అప్పుల భారం పడబోతుంది రైతులకు అని. ఎప్పుడు కూడా మేలు జరగాలని నేను కోరుకుంటాను. అవును. కాళేశ్వరం డబ్బు ఎంత పెట్టి అంతకంటే రెట్లు పెడదాం రైతులకి, కానీ సరైన రీతిలో పెడదాం. రైతుల పేరుతో ఖర్చు చూపెట్టి ఫలితం లేకుండా ఉంటే రైతులకి ఏం లాభం? ఇప్పుడు మేడిగడ్డ గురించి ఏం చెప్తారు సార్? చాలా చర్చ నడుస్తుంది. స్పెసిఫిక్గా దాని గురించి నేను మాట్లాడి పత్రికలో జరుగుతుంది. నాకు ఇంజనీరింగ్ ఇష్యూ కాబట్టి అవును. స్థూలంగా పెట్టే ఖర్చు వచ్చే ఫలితం చూస్తే నాకు ఆనాడే స్పష్టంగా చేవెళ్ల ప్రాణహిత రోజుల నుంచి కనిపించింది. అందుకే నేను అసెంబ్లీలో ఉండగా మళ్ళీ 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 కాళేశ్వరం మాట్లాడేది అన్నాడు. అవును. 2009-2014 దాకా అదే. చేవెళ్ల ప్రాణహిత మళ్ళీ 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 అసెంబ్లీలో లేవనెత్తాను. రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తానని నాకు హామీ ఇచ్చారు. దానికి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఓకే. దురదృష్టం కొద్దీ ఆ మాట ఇచ్చిన 2 రోజుల్లో ఆయన మరణించారు అయ్యో. ఆ దుర్ఘటనలో. ఆ తర్వాత ఎవరికి దాన్ని మార్చే సాహసం ఓపిక లేకపోయింది. దాన్నే కాళేశ్వరంగా మార్చారు. కాబట్టి రైతులకు మేలు జరగద్దని కదా నేను చెప్పేది. తక్కువ ఖర్చుతో ఎక్కువ అత్యుత్తమ మేలు రైతులకే జరగాలి. మిగులుంటే ఆ డబ్బులు రైతులకు వెళ్ళాలి ఇంకో రూపంలో పనికొచ్చే రీతిలో. కానీ రైతుల పేరుతో ఖర్చు పెడతామని దుబారా చేస్తే దేశానికి ఏమవుతుంది, రాష్ట్రానికి ఏమవుతుంది? మన అంతసేపటికి ఎమోషనల్గా రైతుల కోసం ఖర్చు పెట్టామంటున్నామే కానీ పెట్టే ఖర్చు వచ్చే ఫలితం చూడకుండా మనం ఇష్టం వచ్చినట్టు చేశాం. అవును. సరే, ఇంకొక విషయం, అంటే ఏదైనా పాజిటివ్ ఉంటే మంచి జరిగింది అంటే నాయకుల క్రెడిట్లో, మంచి జరగలేదు అంటే అది ఆఫీసర్ల క్రెడిట్లో వేసే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు కనపడుతున్నాయి. మనం రీసెంట్గా చూస్తే అరవింద్ కుమార్ గారి మీద ఎంక్వైరీ చేశారని, ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండే. సో ఇప్పుడు రాజకీయంగా ఎదుర్కోవడానికి అధికారుల పైన ఈ కక్ష సాధింపు అనుకోవచ్చు, ఎంక్వైరీలు అనుకోవచ్చు. అంటే కొంతమంది నాయకులు మారగానే అందరినీ ఒకే ఘాటును పెట్టలేదు. నాకు విషయం తెలియకుండా మాట్లాడాను. ఎందుకంటే నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సింపుల్గా అధికారంలోకి వచ్చిన పార్టీని బట్టి అక్కడ ఉండే ఆఫీసర్లని మార్చాల్సిన అవసరం ఏముంది, అలా ఎందుకు మారుస్తూ ఉంటారు? మంచి ప్రశ్న. మొట్టమొదటిది బేసిక్ ప్రిన్సిపల్ చాలా సింపుల్. అధికార యంత్రాంగం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. రాజకీయాలు అధికార యంత్రాంగాన్ని ఇరుకున పెట్టకుండా వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఇది మాటలుగా చేతల్లో కూడా నానడానికి ప్రయత్నం చేశాం. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా రెండోసారి అయిన తర్వాత నేను ఆయన ఆదేశం మేరకు ముఖ్యమంత్రి కార్యదర్శిగా వెళ్ళాను. మీరు ఆనాడు చూడండి పోస్టింగ్లో అంత పెద్ద మ్యాండేట్తో కొత్త ప్రభుత్వం వస్తే, గతంలో ప్రభుత్వం ఓడిపోతే దాదాపు ప్రతిపక్ష హోదా కూడా లేనంత స్థాయిలో ఓడిపోయారు. ఓడిపోతే జిల్లా కలెక్టర్ నొక్కను కూడా మార్చాల. మీరు చూడండి, ఉన్నతాధికారుల్లో దాదాపు ఎవరిని మార్చాల. అక్కడ 3-4 ఏళ్ళు పూర్తి అయిపోయిందన్న కారణంగా కొన్ని సందర్భాలు జరిగి ఉండొచ్చు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొని అక్కడ పని సమర్థంగా జరగలేదనే భావంతో ఉంటారు తప్ప 100కి 95 పాళ్ళు 100కి 100 పాళ్ళు పర్ఫెక్ట్గా ఉండదు. రాజకీయాల్లో ఎక్కడో చోట ఒత్తిళ్ళు రకరకాలు ఉంటాయి. 100కి 95-98 పాళ్ళు ప్రభుత్వం మారింది కాబట్టి అధికార యంత్రాంగాన్ని మార్చాల్సిన అవసరం లేని సంకేతాన్ని ఆయన ఇచ్చారన్నాడు. దీనికి చాలా ధైర్యం కావాలి, నాయకత్వానికి చిత్తశుద్ధి కావాలి, ప్రజల పట్ల ప్రేమ కావాలి. మనకి ఇవాళ ఏమైందంటే అస్మదీయులు తస్మదీయులు. అధికార యంత్రాంగం కూడా అట్లా ఉంది. ఈ పూర్తిగా రాజకీయం తప్ప అనుకోకండి మీరు. అదేలేండి. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా తప్పుదారిని పట్టించి రాష్ట్రం సర్వనాశనమైనా కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెట్టి వాళ్ళు సొంతంగా చాలా లాభాలు పొంది రాష్ట్రాన్ని నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడున్నారు, ఇప్పుడు ఉంటారు. కాబట్టి దీనిలో ఇది రాజకీయంలో ఉన్న వాళ్ళు తప్పే కాదు. రాజును మించిన రాజభక్తి వీళ్ళు చూపెడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి తాత్కాలికంగా పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంలో ఉన్నవాళ్ళు తప్పులు జరుగుతుంటే అధికార యంత్రాంగంలో దాన్ని మార్చాల్సిన బాధ్యత కూడా రాజకీయంలో ఉన్నవాళ్ళు. మీరు ఒక స్టాండర్డ్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎన్టీ రామారావు గారు చేసినట్టుగా పార్టీలకు అతీతంగా నేను నిజాయితీని, సామర్థ్యాన్ని, ప్రజా సంక్షేమాన్ని మాత్రమే పట్టించుకుంటాను, దాన్ని నిలబడతాను చెప్పి మనకు ఒక సంకల్పం కావాలి, ఆ ధైర్యం కావాలి. అది లేదు ఈవేళ. దాంతో ఏమైందంటే ఒక ఎమ్మెల్యే గారికి ఇష్టం లేకపోతే కార్యదర్శి బదిలీ కావచ్చు, కలెక్టర్ బదిలీ కావచ్చు. ఒక ఎమ్మెల్యే 2-3 ఎమ్మెల్యే 10 మంది ఎమ్మెల్యే లెక్కరా, ఒక ఎమ్మెల్యే చాలు. ఆ స్థాయికి తీసుకొచ్చాం. ఎందుకంటే పరిపాలన అంతా కూడా భ్రష్టు పట్టిపోయేసి అధికార వికేంద్రీకరణ లేకుండా ఎమ్మెల్యే రాజ్యంగా మార్చేశాం. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి రాజ్యం, మిగతా వాళ్ళందరూ ఊరికే ఉత్సవ విగ్రహాలు 190 పాళ్ళు నామకే వస్తాయి. మరి నియోజకవర్గం స్థాయిలో ఎమ్మెల్యే గారు రాజు, మిగతా వాళ్ళంతా కూడా ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారిని ఆశ్రయించాలి. ఇది సరైన నమూనా కాదు. ఈ నమూనాని దాటే శక్తి ఈ ప్రభుత్వాలకు లేదు ఈ రాజకీయంలో. అందుకే నేను చెప్పేది
జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీలు గట్టిగా పోరాటం చేస్తున్నప్పుడు ఎన్నికల వ్యవస్థను మార్చడం ఎట్లాగా, ఈ రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయనట్లు ఆలోచించకుండా ఎంతసేపటికి అధికారం రావడం కోసం 4 హామీలు ఇచ్చేసి జనాలంతా దువారా చేసి ఖర్చు పెట్టి పారేసి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేస్తే ఏం ఉపయోగం? యూజ్లెస్. సార్, కమింగ్ టు ద లోగో, మీరు లోక్సత్తా లోగో చూసిన, ఇప్పుడు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ చూసిన ఒక స్టార్ ఉంది. ఏం చెప్తారు ఆ లోగోని ఎక్స్ప్లెయిన్ చేయమంటే మాకు? ఇప్పుడు మీరు చూస్తే దానిలో 5 ఉన్నాయి. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు నిరసన హక్కు మాత్రమే కాదు. మన దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఓట్ అండ్ షౌట్. అసలు మనంత ఉత్సాహంగా పండగలాగా సంబరంగా ఓటేసే వాళ్ళు ఎక్కడ లేరు ప్రపంచంలో. ఎలక్షన్ అంటే ఎంత కోలాహలం, ఎంత ధ్వని ఈ దేశంలో. మీరు మీ ఛానల్ పేరు ధ్వని అని పెట్టారు. మన ఎలక్షన్లే, మన రాజకీయమే ధ్వని కదా. ఇతర దేశాల్లో ఎన్నికలు జరుగుతుంటే ఆ టైంలో మీరు పర్యటన చేస్తే అసలు ఎన్నికలు జరుగుతుందని కూడా మీకు తెలియదు. చాలా సైలెంట్గా టీవీ చూస్తే తప్ప అసలు మీకు తెలియదు. బజార్లో వెళితే మీకు తెలియదు ఎన్నికలు జరుగుతుందని చెప్పాను. అంత ప్రశాంతం. మన దేశంలో ఎంత కోలాహలం, అసలు ఎంత హడావిడి. రెండో పక్క ఓటు అంత ఉత్సాహంగా వేస్తాము. ఓటు అయిన తర్వాత నిరసన అంత బలంగా జడ్జి చేస్తాము. మన నుంచి మురదాబాద్, ఇస్తిఫాదో, రాజీనామా చేయి, నువ్వు పరిగిరావు, ఈ రెండుకి పర్ఫెక్ట్ అయిపోయాం. అది కాదు ప్రజాస్వామ్యం అంటే. చాలదు. ప్రజాస్వామ్యం అంటే వ్యక్తి స్వేచ్ఛ ఈ దేశంలో చాలా మేరకు ఉన్నది, ఒప్పుకుందాం. దాంతోపాటు చట్టబద్ధ పాలన కావాలి, రూల్ ఆఫ్ లా. ఇంతకుముందు అనుకున్నాం, చట్టం ఉన్నవాడికి చట్టం ఈ దేశంలో. చట్టబద్ధ పాలన లేదు, గోంగూర లేదు. అలాగే ప్రజాస్వామ్యం అంటే స్వయం పాలన అన్ని స్థాయిల్లో కావాలి. నిజమైన స్వయం పాలన, నిజమైన తన పౌరులకి ఎన్నిక మధ్య కూడా గొంతు పెట్టుంటే అధికారం ఉండాలి. మార్పు తీసుకొచ్చే అవకాశం కావాలి. లేకపోతే మళ్ళీ ఎన్నికల దాకా నేనేం చేయలేను, మా కర్మంతే అనుకుంటే అది ప్రజాస్వామ్యం కాదు. అలా కాదు. స్వయం దిద్దుబాటు శక్తి కావాలి. పొరపాటు దొరికితే ఏ వస్తున్నా కూడా సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం కావాలి. ఇవన్నీ సమగ్రంగా ఉంటే నిజమైన ప్రజాస్వామ్యం ప్రజల పనికి వస్తుంది. లేకపోతే ఊరికే కాగితం మీద ప్రజాస్వామ్యం ప్రజలకు పనికిరాదు. కాబట్టి ఆ స్టార్లో 5 ఉన్నాయి పార్శ్వాలు. ఒక్కొక్క పార్శ్వాలకు ఒక్కొక్క అర్థం ఉండదు. తర్వాత స్టార్ ఉద్దేశం ఏంటంటే ఒక దేశ నిర్మాణంలో, పరిపాలనలో మనం రోజుగా ఏ రోజుగా ఆ రోజు పరిస్థితిని బట్టి నిర్ణయాలు చేస్తే అది పరిపాలన కాదు. మనం సముద్రంలో పోతున్నాం. ఆ రోజుల్లో కంపాస్లు ఇలాంటివి ఏం లేవు, టెక్నాలజీ లేదు. వాడు దారి ఎట్లెత్తుకునే వాళ్ళు, ఎడారిలో పోతున్నారు, దారి ఎట్లెత్తుకునే వాళ్ళు సుదూరంగా ఉన్న నక్షత్రాలను చూసేవాళ్ళు. అలా కాకుండా అడవాడిగా ప్రతి లాంతరానికల్లా పోయారనుకోండి, తీరుజన్నం ఉండదు. మన పరిపాలన, మన రాజకీయం అంతా తీరుతన్ను లేకుండా ఉంది. సుదూరంగా ఉన్న నక్షత్రం. అందుకని FDR కానీ లోక్సత్తా కానీ స్పష్టమైన లక్ష్యాలను మొట్టమొదటి రోజు ప్రతిపాదించింది. అప్పటికిప్పటికి నేను గుండె మీద చేసి చెప్పగలను, ఆ లక్ష్యాలకే కట్టుబడి ఉన్నాం. అందుకే ఇవాళ మాటలకు కాస్త కూస్తే విలువ ఉన్నది, గౌరవం ఉంది, నమ్మకం ఉంది అంటే రోజు అడవాడికి పోయే లాంతరాలు వెనకాలపోయేది కాదు. యూ మస్ట్ సెట్ యువర్ కోర్స్ ఫర్ ద ట్వింకిల్ ఆఫ్ ద డిస్టెంట్ స్టార్. మిడుకుముడికి అనే సుదూరంగా నక్షత్రం మన దారి చూపెట్టాలి. కానీ రోజువారీగా బోర్డు జరుగుతుంటాయి. ఆ ఆటుపోట్లకు మనం ఊగిపోకూడదు. ఏమైనా చేంజ్ కనపడుతుందా సార్ లోక్సత్తా నుంచి FDR వరకు? ప్రజల్లో కావచ్చు, పాలకులలో దేశంలో ఖచ్చితంగా గత 30 ఏళ్లలో చాలా మంచి జరిగింది. ఓకే. మౌలిక సదుపాయాలు కొంతమేరకు బాగుపడ్డాయి, ఇంకా చాలా బాగుపడాలి. ఓకే. ఒక 10 ఏళ్ల క్రితం మనం కూర్చుంటే ఇక్కడ గంటలో కరెంటు 10 సార్లు పోయేది. అలాగే రోడ్లు కానీ, టెక్నాలజీ కానీ, మిగతావి కానీ, ఆర్థికంగా కొన్ని విషయాలు కానీ ఖచ్చితంగా పెరుగుతున్నాం. అలాగే ప్రజల్లో కొంతమేరకన్నా అవగాహన పెరుగుతుంది. ప్రభుత్వాలు కొంతమేరకన్నా భయపడుతున్నాయి ప్రజలంటే. కానీ రాజకీయం మాత్రం మొన్న కొద్దిగా చెడిపోతుంది. ఎన్నికల రాజకీయం, అధికార కేంద్రీకరణ పెరుగుతున్నది, ఓట్లు డబ్బులతో కొనడం పెరిగిపోతున్నది, లేకపోతే తాత్కాలికమైన తాయిలాంటి ప్రభావం మరింత పెరిగిపోతుంది పూర్తిగా. కాబట్టి కొన్నిట్లో ఖచ్చితంగా మనకి ప్రమాద ఘంటికలు ఉన్నాయి. కానీ కొన్ని రంగాల్లో పెరుగుతుంది. అంటే అన్నీ నాశనం అయిపోయిందని నేను ఒప్పుకోను. ఓకే. ఎన్నో రంగాల్లో మంచి మార్పు కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు లంచం లేకపోతే పని జరిగింది, కొన్ని రంగాల్లో పని జరుగుతుంది ఇప్పుడు లంచం లేకుండా. పాస్పోర్ట్లు ఉన్నాయి, రైల్వే రిజర్వేషన్లు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి. పూర్వం ఫోన్ కావాలంటే తలప్రాణం తక్కువ వచ్చేది. ఫోన్లు ఉన్నాయి. 2G స్పెక్ట్రమ్ ఎలకేషన్ ఉందా అన్నాడు, ఎంత గొడవ ఉందో మీకు గుర్తుంది 2010-11 ప్రాంతాల్లో. ఇవాళ ఎలకేషన్లో 1 పైసా లంచం లేకుండా జరుగుతుంది. కాబట్టి కొన్ని మంచి జరుగుతున్నాయి, అన్నీ చెడు కాదు. కానీ మౌలికంగా రాజకీయ స్వభావం పెద్దగా మారటం లేదు, కొన్ని రకాలుగా చెడిపోతుంది. దాన్ని మార్చడం అవసరం దేశానికి. ఓకే, గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సో అది ఫ్రెండ్స్, JP గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఎపిసోడ్లో మనం UCC గురించి మాట్లాడాలి అనుకుంటున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో అది కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ధ్వని TV. బాయ్.